రామారావు గారు, దేశ చరిత్రలోనే ఎప్పుడు ఏ పార్టీకి రానంతటి అత్యధిక మెజారిటీతోటి అధికారంలోకి వచ్చి చాలా తక్కువ కాలంలోనే అధికారంలో నుంచి దిగిపోయినటువంటి పరిస్థితి ఎదుర్కొన్నారు కదా. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, క్లుప్తంగా కొంచెం వివరించండి. ఇది ఈనాటిది కాదు, ఈ చరిత్ర అనాదిగా మనకున్నది. రామాయణంలో రావణాసురుడు కూడా ఉన్నాడు. రాముణ్ణి పట్టాభిషేకం చేద్దామనుకుని తండ్రి అనుకున్నాడు దశరథుడు. కానీ పట్టాభిషేకం జరగకముందే ఆయన అరణ్యవాసానికి పంపించబడ్డాడు. ఆ తర్వాత రావణాసురుడిని ఎదుర్కొన్నాడు. కాబట్టి తమ్ముడు, ఏ మంచి పని చేద్దామనుకున్నా ఎన్నో అవరోధాలు వస్తూనే ఉంటాయి. ఎంతో మంది స్వార్థపరులని మనం ఎదుర్కోవలసి వస్తూనే ఉంటుంది. ఇవన్నీ దాటాలి, అధిగమించాలి, మన కార్యక్రమాన్ని నిర్వహించాలి. అంటే మీరు పట్టాభిషేకం లక్ష్మీపార్వతి గారికి చేద్దాం అనుకున్నారా? ఆమె పట్టాభిషేకం కోరలేదే. కోరారా లేదా అనేది కాదు, మీరు పట్టాభిషేకం చేద్దాం అనుకున్నటువంటిది. ఆమె నా భార్యగానే ఉండాలని కోరింది, అందుకే ఆమె వచ్చింది, నా గృహిణి అయ్యింది. కానీ ఇటీవల ఆగస్ట్ సంక్షోభం రావడానికి ముందు మీరు తీసుకున్నటువంటి మీ కార్యక్రమాలను కనుక పరిశీలిస్తే మీ రాజకీయ వారసురాలిగా లక్ష్మీపార్వతి గారిని ప్రకటించే ప్రయత్నం చేశారు అనేటువంటిది పాత్రికేయులుగా మా అభిప్రాయం. మీరు ఒక అభిప్రాయం చెప్పారు, వారసత్వం అని. నాకు తెలియదేదో కొత్తగా అడిగారు మీరు. వారసత్వం అంటే ఇంటికి ఉండొచ్చు, ఆస్తులకు ఉండొచ్చు, మరి విధానికి ఉండవచ్చు. కానీ పార్టీలో కూడా వారసత్వం ఉంటుందని నేను అనుకోలేదు, భావించలేదు. ఎవరైతే దేశానికి, ప్రజాస్వామ్యానికి నిజంగా పనిచేస్తారో వారే నిజమైన కోరిన వారసులుతారు. అంటే రాజకీయ వారసత్వం ఉండదనా మీ ఉద్దేశం? ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. వారసత్వం అనేది వారి యొక్క అర్హతను బట్టి ఉంటే ఉండవచ్చు, కానీ వారసత్వం అనేది లిఖించబడలేదు. అది మనం అనుసరించవలసిన విధానం కూడా కాదు కాదు కాదు. అట్లాంటప్పుడు మీ ప్రభుత్వం అంత మెజారిటీతో ఉండి ఎందుకు కూలిపోయిందంటారు? స్వార్థపరుల స్వార్థాలోచనతో, అంటే వారి దగ్గర కోరి విధానంతో, వారి దుష్ట ప్రయత్నంతో, వారి మోసంతో ఈ విధంగా మరి నగదాట్ల పాలైంది. మరి తండ్రిని జైలులో పెట్టిన సామ్రాట్లు ఉన్నారు, అన్నాల్ని రాజ్యాధికారం కోసం చంపినటువంటి సోదరుడు ఉన్నాడు, ఔరంగజేబ్. మరి ఆ దురదృష్టకరమైన విధానం ఇన్ని వందల సంవత్సరాల తర్వాత తెలుగు జాతి చరిత్రలో